తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తరాది ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పెట్టుబడులకు రక్షణగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో సిఐఐ ఉత్తర భారత ప్రతినిధులు భేటీ అయ్యారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు తరలివచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విధానపరమైన స్తబ్దత లేదని, నాకులు ఎవరైనా పార్టీ ఏదైనా మంచి పాలసీ తను తీసుకువస్తే అది కొనసాగుతుందని చెప్పారు. పారాచూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది తమ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణను ప్యూర్ రేర్ గా విభజించామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతాన్ని క్యూర్ గా గుర్తించామని, ఇక్కడ ఇక్క సేవ రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రాంతాన్ని ప్యూర్ గా గుర్తించామన్నారు. ఇక్కడ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ వెలుపల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు రేవంత్ వివరించారు.